ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే 12 లగ్నాల వారికి కూడా ఏ గ్రహం పాడైతే ఎటువంటి ఇబ్బంది వస్తుంది, ఏ గ్రహం ఎటువంటి పరిహారం చేసుకుంటే మీకు ధన సంబంధించిన విషయమా, లేకపోతే లైఫ్లో ఎదగలేకపోవడమా, వృత్తా, వ్యాపారమా, సంతానమా, వివాహమా అనేటువంటిది ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. అందులో మరి ఇవేమీ లేని వాళ్ళు ఉంటారు, జాతచక్రం తెలియని వాళ్ళు, నక్షత్రం రాశి తెలియని వాళ్ళు, వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలనేది వీడియో ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. కన్యా లగ్నము, కన్యా రాశి. మీకు కన్యా లగ్నం వారికి మీకు ఉండేటువంటి బలం ఏమిటి అంటే మీకు మేనేజింగ్ స్కిల్స్ బలంగా ఉంటాయి. అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా సరే మేనేజ్ చేయగలుగుతారు. మేనేజింగ్ పెట్టిన పేరు కన్యా లగ్నం. అయితే ఈ లగ్నానికి దశమాధిపతి బుధుడయ్యాడు కాబట్టి ఈ బుధుడు కనుక కుజుడితో కనెక్ట్ అయితే మళ్ళీ మీ మేనేజింగ్ విషయంలో కానీ లేకపోతే మీ యొక్క కెరియర్ విషయంలో కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కుజుడితో కానీ కేతువుతో కానీ బుధుడు కలిస్తే కెరియర్లో పైకి రాలేకపోతున్నారు, సహజంగా ఎదగలేకపోతున్నారు. అప్పుడు ఏం చేయాలి? మీరు కుజ, బుధ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకున్నట్లయితే ఆ దోషం పరిపూర్ణంగా పోయి ఎన్ని రోజులు పెట్టాలంటే మీ ఇష్టం, ఎన్ని రోజులైనా దీపారాధన చేయండి. ఇన్ని రోజులైనా లిమిట్ లేదు, ఏ రెమెడీ అయినా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు కెరియర్ పరంగా బాగుంటుంది. అయితే ధన భాగ్యాధిపతి ఒక్కడే అయ్యారు కాబట్టి శుక్రుడు బాగున్నారంటే తండ్రి ద్వారా ధనప్రాప్తి వస్తుంది, లేదా టీచింగ్స్ ద్వారా, అందమైనటువంటి వస్తువుల ద్వారా, బ్యాంకింగ్స్ ద్వారా, ఫైనాన్స్ ద్వారా, వీటి వల్ల వస్తూ ఉంటుంది. అదే శుక్రుడు పాడయ్యాడు మీకంటే ఏ కేతువుతోనో కలిశాడు శుక్రుడు వెళ్ళి, లేదా పాపగ్రహాలతో కలిశాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పాపగ్రహాలతో కలవడము, పాపకత్తెరలో ఉండడము, నవాంశలో పాడవడము, లేదా అంశచక్రాలు ఎక్కడో పాడైనప్పుడు ఇబ్బంది వస్తుంది ఎప్పుడు కూడా. సో అలాంటప్పుడు మీకు ధనప్రాప్తి కలగక మీరు ఇబ్బంది పడుతున్నారు బాగా. అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే శుక్రుడు పాడయ్యాడు. శుక్ర, కేతు, రాహు, కుజ గ్రహాల దగ్గర దీపారాధన కానీ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ధనప్రాప్తి పొందుతారు, ఫైనాన్షియల్గా ఎదుగుతారు. అన్ఎక్స్పెక్టెడ్గా సిబ్లింగ్స్ ద్వారా అన్ఎక్స్పెక్టెడ్గా అకారణంగా మీరు లైఫ్లో టర్నింగ్స్ జరుగుతుంటాయి సిబ్లింగ్స్ వల్ల, లేదా మిస్కమ్యూనికేషన్స్ వల్ల, ఆవేశపూరితమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల. అందుకని ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీరు. అయితే ఇక్కడ సిబ్లింగ్స్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నారంటే దీని అర్థం కుజగ్రహం పాడైంది. సో కుజుడు కనుక పాడయ్యాడు మీకు సిబ్లింగ్స్ ద్వారా ఇబ్బంది పడతారు. అందుకని ఏం చేయాలి? కుజ, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే ఆ దోషం పోతుంది. ఇక్కడ ఒకటి ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఈ గురుగ్రహం ఎంత బాగుంటే మీకు అంత స్థిరమైనటువంటి విద్య కానీ, అంత చక్కటి గైడ్ చేసేటువంటి హస్బెండ్ కానీ, మీకు హస్బెండ్ ఆర్ వైఫ్ మీ లైఫ్లోకి వస్తారు. గురుగ్రహం పాడైంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చదువు ఏదైనా దెబ్బతింటుందంటే గురువు పాడయ్యాడు, సప్తమ స్థానం కూడా ఎక్కడో దెబ్బతింటుందని అర్థం. అప్పుడు మీరు దత్తాత్రేయుడు ఆరాధన చేస్తూ గురు, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు వివాహ సంబంధించిన విషయంలో బాగుంటుంది. ఒక్కోసారి గురువు రాహుతో కలిసినప్పుడు విదేశీ సంబంధాలు చేసుకుంటే కలిసి వస్తుంది. అయితే ఇక్కడ శ్రీ సంతాన యోగం కన్యాలగ్నంలో పుట్టిన వారికి కొంత ఎక్కువగా ఉంటుంది అందరికంటే పోల్చుకుంటే. అయితే ఇక్కడ శని ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మీకు సంతానం ద్వారా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ శని మాత్రం ఇబ్బంది అయితే కనుక అప్పుడు కొంచెం సంతానం కోసం దిగులు ఉంటుంది. మరి అలా దిగులు ఉన్నప్పుడు ఏం చేయాలి? శనీశ్వరుడి దగ్గర, కేతు, కుజగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉండాలి. మరియు ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రవి బాగున్నాడు అనుకోండి మీ జన్మజాతకంలో, అంటే శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు, మెడికల్ రిలేటెడ్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వస్తాయి. చంద్రుడు బాగున్నాడు, ఫుడ్, కంప్యూటర్స్లో బాగా కలిసి వస్తుంది, బిజినెస్లో. సో ఈ గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని మీరు నిత్యము వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. వీటితో పాటు చాలామందికి ఉన్నటువంటి అపోహ కానివ్వండి, కొంత ప్రభావం దాని మీద ఉండుంటూ ఉండదని కాదు. ఏలినాటి శని ప్రభావం ఉంది అందుకే నా లైఫ్ ఇలా అయిపోతుందని, లేకపోతే సర్పదోషం ఉందని, లేకపోతే పితృదోషం ఉందని, ఇట్లాంటివన్నీ భయపడుతూ ఉంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు నిజంగా సర్పదోషమే ఉంది. అసలు అది ఎలా చూసుకోవాలి? సర్పదోషం ఎప్పుడు కూడా కుజరాశుల్లో రాహు ఉండడము, లేదా కుజశని కాంబినేషన్, కుజరాహు కాంబినేషన్, ఏదైనా గ్రహం అంటే సర్పగ్రహాలైనటువంటి ఈ యొక్క రాహుకేతువు లగ్నంలో ఉన్నప్పుడు కూడా మీకు సర్పదోషం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి.
అయితే సర్పదోషం ఉన్నంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని అనుకోకండి. కొంచెం వాళ్ళకి సర్ప సంబంధించినవి కల్లోకి రావడం, లైఫ్ సడన్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి సింపుల్గా ఏమీ లేదు, ఏం పెద్దగా భయపడిపోవాల్సిన పని లేదు. మీరు చక్కగా కాళహస్తికి వెళ్ళండి, ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి, అక్కడ పరమేశ్వరుడు దర్శనం చేసుకోండి, రాహుకేతు పూజ చేసుకోండి, క్లియర్ అయిపోతుంది. లేదు అంత దూరం వెళ్ళలేము, చక్కగా మీ ఇంటి దగ్గర ప్రతిష్ట ఉంటుంది, నాగప్రతిష్ఠ చేసిన ఉంటాయి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ ప్రతిష్ఠ మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటిని అభిషేకంగా వేయండి, సరిపోతుంది. అలా కాదండి కాలసర్ప దోషం ఉందండి అంటూ వస్తుంటారు నా దగ్గరికి. అసలు కాలసర్ప దోషమే ఉండదు ఆ జాతకాలు. ఇంకోటి ఏంటంటే కాలసర్ప దోషం కాలానికి అప్లై చేయమన్నారు, జన్మజాతకానికి కాదు. అయితే చాలామందికి అది ఎలా చూసుకోవాలని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. అది ఏమిటంటే చాలా సింపుల్. రాహు కేతు ఎప్పుడు కూడా సమసప్తకాల్లో ఉంటారంటే రాహు మేషంలో ఉంటే కేతు తులలో, లేదా రాహు వృషభంలో ఉంటే కేతు వృశ్చికంలో, రాహు మిథునంలో ఉంటే కేతు ధనస్సులో, ఇలాగా 1/7 యాక్సెస్లో ఉంటారు. ఇలా రాహుకేతువులు ఉదాహరణకి మేషంలో రాహు, తులలో కేతు ఉంటే వన్ సైడ్ అంటే మేషం నుంచి తుల మధ్యలో అన్ని గ్రహాలు పడ్డం, లేదా ఇటు మేషం నుంచి ఇటువైపైనా అటువైపైనా అన్ని ప్లానెట్స్ ఒకవైపు పడిపోయి ఈ రాహుకేతులు వన్ సైడ్ ఎటువంటి ప్లానెట్ లేకపోతే దాన్ని కాలసర్పదోషము అంటారు. అన్నిటినీ కాలసర్పదోషం అంటారు. చాలామంది తెలియక అసలు తెలియని విషయాలకి ఇది కాలసర్పదోషం ఉందని చెప్తే పాపం అది పట్టుకొచ్చి ఏమంటే నాకు కాలసర్పదోషం ఉందంటే నా లైఫ్లో నేను ఎదగలేకపోవడానికి కారణం ఇదా అనుకుంటారు. నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, 140 దేశాల యొక్క ప్రెసిడెంట్ల జాతకాలను నేను చూశాను. వాళ్ళ జాతకాల్లో కాలసర్పదోషం ఉంది. మరి వాడు ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే కాలసర్పదోషం ఏమీ కూడా మనల్ని ఏమీ ఆపేదు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఉంది కాలసర్పదోషం. అలా అంటే ఆయన ఏమీ చిన్న వ్యక్తి, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొక విషయం, ఇక్కడ అనవసరమైన భయాలు పెట్టుకోకుండా ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి నడుస్తుంది, అష్టమి శని నడుస్తుంది, ఏం భయపడక్కర్లే. శని ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఎక్కువ వాకింగ్ చేస్తూ శ్రమ పడుతుండండి. మీ అంతటా మీరు కనుక శ్రమ పడుతూ కాస్త పేదవాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి మీరు ఏదైనా సహాయం చేస్తుంటే ఆ శని భగవానుడు సంతృప్తి చెందుతాడు, ఏమీ అవ్వదు. శనివారాలు తైలాభిషేకం చేసుకోవడము, నువ్వులుతో తయారు చేసినటువంటి ఉండల్ని పంచడము, లేకపోతే నువ్వులు దానంగా ఇవ్వడము, ఇవి కనుక చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు, ఆటోమేటిక్గా అంతా క్లియర్ అయిపోతుంది. ఏలినాటి శని, అర్ధాష్టమి, అష్టమి శని సమయాల్లోనే సీఎంలు పిఎంలు అయ్యారు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, జగన్ కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఈ సమయాల్లోనే అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అంటే శనేమి మనల్ని ఎదగడానికి ఎక్కడ ఆపడు, శ్రమనిస్తాడంతే. ఇక పితృదోషాలు, మాతృదోషాలు, స్త్రీశాపాలు ఇవన్నీ అలా ఏర్పడతాయి. శుక్రుడు పాడైతే స్త్రీశాపం. అప్పుడు ఏం చేయాలి? స్త్రీల ద్వారా ఇబ్బంది వస్తున్నప్పుడు వాళ్ళతో కొట్లాడకూడదు. నేను పూర్వజంలో చేసిన కర్మ అనుకుని అమ్మవారిని ప్రార్థించుకోవాలి, శ్రీమాత్రే నమః అనుకోవాలి. పితృదోషాలు ఏర్పడ్డాయి, అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వాలి పెద్దలకి. అదేవిధంగా మాతృదోషం ఏర్పడింది, తల్లితో ఏదో ఇబ్బంది ఏర్పడడం, తల్లి యొక్క బాధ్యతలు మీరు చూసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది అర్థం చేసుకొని మీరు జ్యోతిష్శాస్త్రం అంటే ఒక వెలుగుని చూపించేది కానీ భయపెట్టేది కాదు. కాబట్టి ఈ రకంగా మీరు కనుక తెలుసుకొని వెళ్తూ మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పనిచేస్తుంది. ఒక నక్షత్రం వాళ్ళందరికీ ఒకలాగే జరగాలని లేదు, ఒక రూల్ ఒక లగ్నం వాళ్ళకి అందరికీ ఒకలాగే జరగాలని లేదు. ఎందుకంటే వీళ్ళు పుట్టిన సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి గ్రహాల్లో తేడా ఉంటుంది. కాబట్టి అది తెలుసుకుంటూ నిత్య దేవతారాధన కనుక ఎవరైతే చేస్తారో, నిత్యము అమ్మవారి ఆరాధన ఎవరైతే చేస్తారో, దేవీ భాగవతంలో చాలా స్పష్టంగా అమ్మవారి చెప్పింది ఏమని, నా భక్తుడు ఎవరైతే ఉంటారో అతని యొక్క తలరాతని బ్రహ్మని పిలిచి మార్పిస్తుందట. కాబట్టి ఏమీ టెన్షన్ పడకండి, అమ్మవారిని నమ్ముకోండి, అన్ని శుభాలు జరుగుతాయి. శ్రీమాత్రే నమః.